రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని దుబ్బాక మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పరస దేవరాజు ముదిరాజ్ అన్నారు. పెండింగ్ బిల్లుల మంజూరుకు పనుల్లో పురోగతి పట్ల ఎంపీడీఓ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఎంపీడీఓ లలిత కుమార్ని దుబ్బాక మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పరస దేవరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల సర్పంచులు దుబ్బాకలోని ఎంపీడీఓ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లలిత కుమార్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి వారితో సూత్రాభిప్రాయంగా చర్చించారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని ఎంపీడీఓ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు టైడ్, అన్టైడ్ గ్రాంట్ ద్వారా చిన్న సమస్యలు ఏర్పడుతున్నాయని వాటిని పరిష్కరించి సర్పంచుల యొక్క సాధక బాధకాలు తీర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్పీఎఫ్ ఫండ్ గత 6 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీఎఫ్ ఫండ్ వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం కొత్తగా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమని, కానీ బీడీ కార్మికులు, వృద్ధులకు ఆప్షన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే వృద్ధులకు కూడా నూతనంగా పెన్షన్లను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ మురళి, మండల సర్పంచ్లు పాల్గొన్నారు. జరిగే కార్యక్రమాల గురించి వారితో సూత్రాభిప్రాయంగా చర్చించడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని మేడం గారు చెప్పడం సంతోషకరం. వాటితో పాటు వివిధ గ్రామాల్లో జరిగేటువంటి పనుల మీద చాలామంది సర్పంచులు వివిధ రకాల అభిప్రాయాల్ని ఎంపీడీఓ గారితో తెలియజేయడంతో మేడం సానుకూలంగా స్పందించినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒక వినయం తెచ్చుకున్నాం. ఇక్కడ నుంచే మా గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు టైడ్, అన్టైడ్ గ్రాంట్ ద్వారా చిన్న సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిలో చిన్న వాటిని పరిష్కరించి సర్పంచుల యొక్క సాధక బాధకాలు తీర్చాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్ఎఫ్సి ఫండ్ అనేది 6 నెలల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో వేయలేదు. కాబట్టి ఎస్ఎఫ్సి ఫండ్ వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధి అన్ని పనులు ఎట్లా జరుగుతున్నాయి అని తెలుసుకోవడం జరిగింది. మేము దానికి అనుగుణంగా మా సమస్యలను చెప్పినాం. మా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం. మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా నాకు సాధ్యమైనంత వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళైనా చేయగలుగుతా, చేస్తానని మాట ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకొకటి ఆమె చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న పింఛన్లు కాకుండా మాకు వృద్ధాప్య పింఛన్లను, బీడీ కార్మికులు కూడా పింఛన్లు ఇస్తే బాగుండాలని మేము అన్నాము. త్వరలో అవి కూడా సాంక్షన్ అవుతాయి అని చెప్పిండ్రు. మేము అవి సెక్రటరీల ద్వారా తీసుకోవడం జరుగుతుంది వీపీలో. ఇప్పుడు ఇంకా దుబ్బాక మండలంలోని 21 గ్రామాలు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పల్లెల్లో ఉన్నటువంటి నిరుపేదలను, పేదలను మరియు విద్య, వైద్యం, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిగా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గౌరవ సర్పంచులు 7 నెలలు గ్రామాలలో ఆటంకాలను, అవరోధాలను అధిగమిస్తూ నిరంతరం తూపాలన కాకుండా సుపరిపాలన అందించడానికి కృషి చేసినటువంటి గౌరవ సర్పంచులకు అందరికీ మా యొక్క అభినందనలు. మరి కార్యదర్శులుగా కొనసాగుతున్నటువంటి దుబ్బాక మండల కార్యదర్శుల వ్యవస్థ, మరి అదేవిధంగా ఉప సర్పంచుల వ్యవస్థ సమన్వయంతో కలిసి పనిచేసే విధంగా పాలకవర్గం మరి సభ్యులు సంపూర్ణ సహకారంతో గ్రామాల అభివృద్ధి ఎజెండాగా మనం పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే